హలో! వెల్కమ్ టు మై ఛానల్ సాయి పవన్ మెమోరీస్. ఈరోజు నేను ఒక కొత్త వీడియో ప్లస్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయిండుంటుంది. ఉసిరికాయ బెల్లంతో మీకొక స్వీట్ రెడీ చేసి చూపించబోతున్నాననమాట. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు ప్రాధాన్యత వెనక ఆరోగ్యం రహస్యం ఏమిటంటే, మన హిందూ సాంప్రదాయంలో మొక్కలను దేవుళ్ళగా భావించి పూజిస్తారు. అందులో ఉసిరి చెట్టు ఒకటి. నేను ఈ కాయలతో చేసే ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే వీటి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇలా వీటిని వాష్ చేసి నీట్‌గా ఒక గిన్నెలో వేసుకొని మొత్తం ముచ్చుకుతో కూడా తీసేసుకున్నాను నేను. తీసుకొని ఇలా కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. కుక్కర్‌లో నియర్లీ 3-4 విజిల్స్ అన్నా వేయించండి. అప్పుడే మనకి ముక్క బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ మీతో హెల్త్ బెనిఫిట్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాననమాట. డయాబెటిక్స్ అండి. ఈ ఉసిరికాయలు తినడం వల్ల డయాబెటిక్స్ మంచిగా కంట్రోల్ అవుతుంది. మన ఇమ్యూనిటీ మంచిగా బాగవుతుందండి. స్కిన్ హెల్త్ ఎవరికైతే పింపుల్స్ అవన్నీ ఉంటాయో మంచిగా క్లియర్ చేస్తుంది స్కిన్ హెల్త్‌ని. హెయిర్ గ్రోత్ అండి. హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది ఈ ఉసిరికాయలు తీసుకోవడం వల్ల. హార్ట్ హెల్త్ కూడా బావుంటుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్స్ డైజెషన్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుందంటండి. నెక్స్ట్ వెయిట్ లాస్. ఓకే, మనకేమైనా ఓవర్ వెయిట్ ఉంటే తగ్గుతామంటండి. ఐ కండిషన్స్ అంటే మనకి సైట్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఇంప్రూవ్స్ విజన్. అంటే లైక్ మనకి సైట్ ఉంటే తగ్గుతుందంటండి. సో ఎవరెవరికైతే మీలో కార్తీక మాసంలో వనభోజనాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. మనం సీడ్ కూడా సెపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఉడికిన తర్వాత అదే సెపరేట్ అయిపోతుంది. ఇంకా బెల్లం వచ్చేసి నేను 1 కేజీ బెల్లం అయితే యూజ్ చేశాను. 1 కేజీ ఉసిరికాయలకి 1 కేజీ బెల్లం యూజ్ చేశాను. నేను కొంచెం స్వీట్ ఎక్కువే తీసుకుంటాను. ఎందుకంటే నేను స్వీట్ ఇష్టంగానే తింటాను. కాబట్టి నేను కొంచెం ఎక్కువ బెల్లమే యూజ్ చేశాను. ఎవరైతే స్వీట్ ఇష్టంగా తినని వాళ్ళు ఉంటారో మీరు కొద్దిగా తగ్గించండి. నేను దీంట్లో యాలక్కుల పొడి అయితే వేశాను, కొంచెం ఫ్రాగ్రెన్స్ కోసం, అది అంతే. ఇది చూసారు కదా, దీన్ని బాగా ఉడికించుకోండి దగ్గరగా ఇలా కనిపిస్తున్న విధంగా. ఇది తీగ పాకంలోకి రావాలన్నమాట. మనము ఉసిరికాయలు ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటిని పౌడర్ చేసి మనం వేడి చేసిన అప్పుడల్లా దాని పౌడర్‌లో వాటర్ మిక్స్ చేసుకొని తాగితే చాలా చలవ చేస్తుందండి. ఇదొక హెల్త్ బెనిఫిట్. చూడండి, ఇంత దగ్గరగా అయిపోవాలన్నమాట. నియర్లీ 2 అవర్స్ అన్నా పడుతుందండి. ఇది సిమ్‌లోనే ఉడికించుకోండి, అడుగంటకుండా ఉంటుంది. నేనిప్పుడు పాకం అయితే మీకు చూపిస్తాను. నేను చూపించిన పాకమే రానివ్వండి. ఒకవేళ ఈ ఐటెమ్ గనక మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటమవుతే ఇలా వస్తేనే ఇది 1 ఇయర్ వరకు స్టోర్ అవుతుంది. అయినా ఇంత యమ్మీ రెసిపీ 1 ఇయర్ వరకు ఉండదులేండి. ఈలోపే అయిపోతుంది మా ఇంట్లో అయితే. మీకు ముందే చెప్పాను కదా నాకు స్వీట్స్ అంటే ఇష్టమని. అందుకు చూడండి, ఈ టెక్స్చర్‌లో అయితే మీరు పాకం రెడీ చేసుకోండి. ఇంతే అండి. ఫైనల్‌గా మనం ఎదురు చూస్తున్న రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.